రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు లాయరు. మిమ్మల్ని ఖచ్చితంగా ఓ ప్రశ్న అడగాలి నేను. ఎన్నో కేసులు చూసుంటారు. అంటే చట్టం ఆ, ఒకరికొకలాగా ఉంటుందా మేడం? దేనికి అడుగుతున్నారంటే హేమంత్ సోరెన్ గారు, సరే ఆయన తప్పు చేశారో లేదో కోర్టులు తేలుస్తాయి, మీలాంటి లాయర్లు గట్టిగా వాదిస్తారు కాబట్టి అటో ఇటో తేలుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్ కోర్స్. ఆయన అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. జార్ఖండ్లో జార్ఖండ్లో పనిచేసినటువంటి చట్టం, జార్ఖండ్లో బ్రహ్మాండంగా పనిచేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి ఎందుకు రాలేకపోతుంది? ఏమన్నా మా రాష్ట్రంలోకి, అంటే మన రాష్ట్రంలోకి ఎంటర్ అవ్వకూడదా అండి? రాజ్యాంగంలో ఏమన్నా అలా ఉందా? కొంచెం చెప్పండి. ముఖ్యంగా ఏదైతే మీరన్నట్టుగా సోరెన్ అనే వ్యక్తి సింబు సోరెన్ వాళ్ళ కొడుకు అండి. అంటే వాళ్ళ ఫాదరు సింబు సోరెన్, కొడుకు హేమంత్ సోరెన్. అంటే మీకు ఈక్వల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అన్న పర్వం అయితే నడిచింది చూసాం. అదే రకంగా ఆయన చనిపోయి మంచివాడు అయిపోయాడేమోనండి. ఎందుకంటే తప్పించుకున్నవారు ధన్యులు సుమతి అన్నట్టుగా ఓబులాపురం మైన్స్‌కి సంబంధించి శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయినప్పుడు 4 దాంతే ఆయన పేరే బయటకొచ్చేది. బతికిపోయాడు, చచ్చిపోయాడు అంటారు చూడండి. ఆ మాదిరిగా చనిపోయి ఒక వ్యక్తి అయ్యారు. లేకపోతే అవినీతిపరుడు అయి ఉండేవాడు బహుశా. సో తండ్రి బతికుండగానే అంత చేసినాడు. తండ్రి పోయాక అడ్డు అదుపు లేకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి విచ్ఛిన్నం వచ్చేసి ఈరోజు ఒక సింగిల్ ఎజెండాతో బయటికి వెళ్తున్న వ్యక్తి ఈ 4.5 సంవత్సరాల నుంచి చెయ్యని దందా లేదు. స్కాములు లేవు. లేకపోతే స్కీములు లేవు. ఇది చేసియాడు, చేయలేదు అనుకోకుండా ప్రతి దాంట్లోనూ పిల్లల బెల్ట్ నుంచి అంటే నిక్కర్ నుంచి లిక్కర్ వరకు ప్రతీదీ స్కామే. సో ఇక్కడ మనం బయట పెట్టాల్సినటువంటి విషయం ఏంటంటే సెంట్రల్ ఒక రాష్ట్రానికి ఒక రకంగా, ఒక రాష్ట్రానికి ఒక రకంగా పనిచేస్తుందా? తల్లికి అందరు బిడ్డలు సమానమే గదా! సో, తండ్రి కఠినంగా ఉన్నా సరే, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష ఒకేలా విధిస్తాడేమో కదా! సో, అదే రకంగా మరి ఏందబ్బా అర్థం గాల లల్లు ప్రసాద్ యాదవ్ గారు పదవిలో ఉన్నప్పుడు 139,00,00,000 దానా కుంభకోణం కేసులో జైల్లోకి వెళ్తే, ఆయన భార్య రబీదేవి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వేలుముద్ర ఆవిడకి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న పర్వం మనం చూసాం. అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అరెస్ట్ చేయకూడదా? ముఖ్యమంత్రి పదవితో ఉంటే కోర్టుకి పిలిచి సాక్ష్యం అడగకూడదా? ఎందుకు ఈ మాట అన్నానంటేనండి, పాపం మా కోడికత్తి సీను అలాగే నలిగిపోతున్నాడు. జైల్లో చనిపోయే పరిస్థితికెళ్ళిపోయాడు. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక మాత్రం కోర్టుకి పిలిపించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు మేమున్నామేమో అన్నట్టుగా ఉన్న పరిస్థితి. ఆయన కోర్టుకొచ్చి ఒక సాక్ష్యం చెప్తే కేస్‌కే క్లియర్ అయిపోతది. పాపం జైలు నుంచి బయటకొస్తాడు. చెప్తే 2 సంవత్సరాలు, చెప్పకపోయినా 4 సంవత్సరాలు. కానీ చేసిన కర్మేంటో 5 సంవత్సరాలు, 7 నెలలు, 9 నెలలు గడిచిపోతుంది. ఆయన లోపలే ఉండిపోయినట్టు. సో ఇదొక ఎత్తండి. మరి అంటే ఈడీ దాకా వెళ్లారు. సిబిఐ విషయం గురించి చెప్పాలంటే విశ్వభారతి హాస్పిటల్‌లో ముఖ్యమంత్రి కూడా కాదండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అనే చెప్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి పెద్ద పోస్టు, ఎంపీ చాలా చిన్న పోస్ట్ ఏమో అనుకుందాం. ముఖ్యమంత్రి తీసేస్తే ఎంపీని కూడా హాస్పిటల్ లోపలికెళ్ళి ఒక నోటీసు సర్వ్ చేయలేక గేట్ వాచ్‌మెన్ డ్యూటీ చేసినటువంటి సిబిఐని ఎలా చూడాలి? అర్థం కావట్లే. అదే రకంగా 10 సంవత్సరాల నుంచి కేసు పొడిగిస్తారా? అది కూడా సీబీఐ కేసా? 6,041 వాయిదాలకు అటెండ్ కాలేదా? ఎందుకు సీబీఐ ఉపేక్షిస్తుంది? అంటే సెంట్రల్ అంటే సీబీఐ, సీబీఐ అంటే సెంట్రల్, సెంట్రల్ స్టాండ్ బీజేపీ, బీజేపీ స్టాండ్ సెంట్రల్ ఏదో ఉంటది గదా! కొన్ని కొన్ని పదాలు. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టుగా బీజేపీ తలుచుకుంటే ఈ తప్పుల్ని ఉపేక్షించాల్సిన పరిస్థితి ఏమో లేదు కదా అంటూ రాష్ట్ర ప్రజలు సందిగ్ధం అయిపోతున్నారండి. ఆయనంటే ఈడీ కేసు ఒక కేసే అండి. పాపం కేజ్రీవాల్ గారు ఆదర్శప్రాయమైన వ్యక్తి. పాపం మంచి చదువుకున్న వ్యక్తి, మంచి డిజిగ్నేటెడ్ వ్యక్తి. రాజకీయాల్లోకొచ్చి ఈ ఫ్లెక్సీలు, పోస్టర్‌లు కాదు విద్యా విధానం బావుండాలి అంటూ జనాల్లోకెళ్ళినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద కూడా మద్యం కుంభకోణం అంటూ లిక్కర్ స్కామ్ అంటూ పెడితే, అతను సైతం ఈ రోజుకి స్టిల్ మూడో నోటీస్ అందిందండి. కోర్ట్‌కి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే సీబీఐకి, ఈడీకి. అదే రకంగా వాళ్ళ డిప్యూటీ సీఎం ఏకంగా అరెస్ట్ కూడా అయిపోయాడు. మీ అందరికీ తెలుసు కూడా. సిసోడియా. ఇంతమందిని అరెస్ట్ చేసినటువంటి సెంట్రల్, బీజేపీ స్టాండ్, సీబీఐ ఆర్ ఈడీ ఎందుకు మా రాష్ట్రం వైపు కన్నెత్తైనా చూడడానికి భయపడుతుంది? మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ తల్లి, చలిని కంట్రోల్ పెట్టినట్టుగా
అక్కడ రాష్ట్రంలో అంటే సెంట్రల్ లో ఉండే వ్యక్తులను కూడా కంట్రోల్ పెట్టారా? కంట్రోల్ చేశారా? ఏమో ఏ రకంగా చూడాలో మాకు అర్థమే కావట్లేదండి. పేమెంట్ అందిందా? అందుకే సైలెంట్ అయ్యారా? భయపెట్టారా? అందుకే భయపడ్డారా? స్టేట్ సెంట్రల్ ని భయపెట్టడం ఏంటండి? ఇక్కడ మీరు చెప్పినటువంటి హేమంత్ సోరెన్ అనే వ్యక్తి అరెస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే, ఇతను కూడా ఒక లోకల్ పార్టీ అండి. అంటే జార్ఖండ్ మోర్చా సంబంధించినటువంటి ఒక లోకల్ పార్టీ. ఇది అలయన్స్ విత్ కాంగ్రెస్ అండి. మీరు ఒక్కసారి గమనిస్తే కాంగ్రెస్ స్టాండ్ ఎలా ఉంటుందంటే, తప్పు చేసిన వాడు తనవాడైనా ఎత్తి పక్కన పడేయడంలో కీలకంగా ఉంటుంది. అదే ఇన్స్ట్రక్షన్స్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇచ్చారు. ఇదిగో మీ కొడుకు ఇష్టాచారంగా చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో అరెస్ట్ అయిపోతాడు, తండ్రి కొడుకులను కూడా ఉపేక్షించను, తప్పు చేస్తే ఎవరైనా ఒకటే అంటూ గట్టి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తండ్రి కొడుకుని చివాట్లు పెట్టిన తరుణం. కాంగ్రెస్ అలా ఉపేక్షించదేమో అని అంటూ రాష్ట్ర ప్రజలు నమ్మకం అండి. అది మన విశ్వాసం కాదు, రాష్ట్ర ప్రజలందరి విశ్వాసం. సో మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడైనప్పటికీ అసెంబ్లీ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. తప్పు నా కొడుకు చేసినా సరే ఉరి తీయడానికి వెనకాడను నేను, అరెస్ట్ చేయించడానికి నేను ఏమాత్రం సంకోచించను, అంత అంటే గొప్ప బలమైన స్టాండ్ మా కాంగ్రెస్ అంటూ అసెంబ్లీ సాక్షిగా తన తండ్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి. బతికుంటే తన తండ్రి తన నిజాయితీని చాటి చెప్పుకోవడం కొడుకుని లోపలేసేస్తాడా? లేకపోతే అతను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొడుకు మీద నెట్టేసి లోపలేస్తారా? లేకపోతే ఇద్దరు కలిసిన చేసిన కబ్జాలు బయటకు వచ్చేస్తాయా? చనిపోయినోడు గొప్పోడైపోయాడు, బతుకున్నోడు జ్ఞాపకం అయిపోయాడు అన్నట్టుగా కొత్త పార్టీ స్థాపించారు. ఏంటో ఇవంతా ఒకళ్ళు పోబట్టి ఒకళ్ళు బతకబట్టి సాధ్యమైందండి. ఇద్దరు బతుకుంటే ఈ పార్టీకి లోపల ఉండేవాళ్ళు. సో కానీ వీళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశారా, తెలిసే తప్పు చేశారా తెలియదు కానీ తెలివి గల పని ఒకటి చేశారండి. అది బీజేపీతో టైఅప్ అయినట్టున్నారు. దానివల్ల ఈ రోజు కూడా ఈగ వాలకుండా సెంట్రల్ అండర్ గొడుగులో ఉన్నారు ఈ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని తన సొంత సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి గారు చెప్తున్న మాటలు. మళ్ళీ ఈ మధ్య షర్మిల శాస్త్రి కూడా అయిపోయింది అనుకోండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకైతే రెడ్డే షర్మిలా రెడ్డి. జగన్ అన్న వదిలిన బాణం మళ్ళీ జగన్ అన్నకే గుచ్చుకుంది. ఆవిడ చెప్తుందండి, అంటే మీరు నేను చెప్పడం కాదండి, బీజేపీతో జగన్ గారు కలిసి ఉన్నారు కలిసి ఉన్నారని. ఎందుకు బీజేపీకి చెక్కభజన చేస్తావు? ఎందుకు పలుమార్లు ఢిల్లీ వెళ్తావు? ఎందుకు బీజేపీ కాళ్ళొత్తుతావు? బీజేపీ లేదా నువ్వు వెళ్ళవా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయ్యుండి బీజేపీ కాళ్ళు ఎలా పట్టుకుంటున్నావన్నా అని అడుగుతున్న ఆవిడ మాట చూస్తే ఒకే వీరిద్దరూ కలిసే ఉన్నారు. సెంట్రల్ అండర్ లో ఉండబట్టే కనీసం ఎంపీని కూడా టచ్ చేయలేదండి. అదేంటో మరి. మా రాష్ట్రం అండి, ఆంధ్ర రాష్ట్రంలో సిఐడి మాత్రం రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కొళ్ళబొడిచి చంపేసే పర్వం చేసేసింది. కానీ సిబిఐ మాత్రం ఎంపీని టచ్ కూడా చేయలేకపోతుందండి. మీరు చెప్పండి, ఇప్పుడు సిబిఐ గొప్పదా, ఆంధ్ర సిఐడి గొప్పదా? అంటే మాకైతే మా ఆంధ్ర సిఐడి గొప్పదండి. సిబిఐ మరేమో టచ్ కూడా చేయలేకపోతుంది. సో చూడాలండి ఎన్ని పెను మార్పులు సంభవిస్తాయో. రాష్ట్ర ప్రజలు న్యాయస్థానాల మీద పెట్టుకున్న నమ్మకాలు న్యాయస్థానాలు కాపాడుతాయా? సిబిఐ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని సిబిఐ కాపాడుతుందా, విస్మరిస్తుందా? లేకపోతే వాళ్ళ అయ్యర్ అధికారులు చెప్పినట్టుగా గొడుగులా కాపలా కాస్తుందా గేట్ బయట, విశ్వభారతి గేట్ బయట? లేకపోతే ఈ రోజు రాష్ట్రంకి బోర్డర్ లో సైనికులు పనిచేసినట్టు పనిచేస్తున్నారా అరెస్ట్ చేయకుండా? సో చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఉందండి. బీజేపీ స్టాండ్ ఎంతవరకు నమ్ముతున్నారనేది తెలియదు కానీ చెప్పుకోవడం ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాచి కాపాడుతుంది కేవలం బీజేపీ అని ఒక నమ్మకం రాష్ట్ర ప్రజలకైతే ఉందండి. చూద్దాం మేడం, మరి ఆయన దత్తపుత్రుడు కదా, మరి ఆ మాత్రం కాపాడకుండా ఉండాల్సిన నెసెసిటీ ఉందేమో. మరి ఏమవుతుందో భవిష్యత్ రానున్న రోజుల్లో చెప్తుంది. ధన్యవాదాలు. నమస్తే.